నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. ఓజీ సెట్స్ లో అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్. వీరమల్లును పూర్తి చేయడానికి 5 ఏళ్లు టైం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలో ఫ్యాన్స్ ని వెయిట్ చేయించకూడదని డిసైడ్ అయ్యారా? వరుస పెట్టి డేట్స్ అడ్జస్ట్ చేస్తున్న పవన్ ఓజీని ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారు? ఓజీ కూడా ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతుందా? హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేయడానికి 5 ఏళ్లు పట్టింది. వారం రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ఏడాది టైం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు వీరమల్లును పూర్తి చేశారు. ఇక ఓజీ విషయానికొస్తే 2 వారాలు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ఓజీని కంప్లీట్ చేసేందుకు ఇంకెంత టైం తీసుకుంటారో అని ఫ్యాన్స్ అనుకుంటుంటే ఓజీ సెట్స్ లో అడుగుపెట్టి అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఓజీ సెట్స్ లో అడుగుపెట్టారు పవర్ స్టార్. 2 రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన ఓజీ సెట్స్ లో జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ బుధవారం ఓజీ షూటింగ్ లో అడుగుపెట్టిన పవర్ స్టార్ 3 రోజుల పాటు షూటింగ్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ డేట్స్ ఇచ్చి జూన్ నాటికి ఓజీని కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. పవన్ సెట్స్ మీదకు రావటంతో సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఇటు పవన్ సెట్స్ మీదకు వచ్చినప్పుడే ఓజీ ఫస్ట్ సింగిల్ ని థమన్ ప్రామిస్ చేయటంతో ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి టైం వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముంబై క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా స్టైలిష్ అవతార్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ బిజీ కారణంగా సినిమాలను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ వారం రోజుల క్రితం హరిహర వీరమల్లును కంప్లీట్ చేసి ఓజీని కంప్లీట్ చేసేందుకు రంగంలోకి దిగారు. మళ్లీ మొదలైంది. ఈసారి ముగిద్దామని ఓజీ షూటింగ్ ని రీస్టార్ట్ చేశారు సుజిత్ అండ్ టీమ్. ఓజీ షూట్ రెజ్యూమ్ అయిన 2 రోజుల్లోనే పవన్ సెట్స్ లో జాయిన్ కావటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఓజీ వైబ్స్ రీజనరేట్ అవుతున్నాయి. పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఏడాదికి 2 సినిమాలు చేస్తానని అభిమానులకు ప్రామిస్ చేసిన బన్నీ త్రివిక్రమ్ అట్లీతో సినిమాలను లైనప్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ కారణంగా త్రివిక్రమ్ మూవీ వెనక్కి వెళ్లటంతో అట్లీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లానింగ్ చూస్తుంటే అసలు 2026లో బన్నీ సినిమా ఉంటుందా లేదా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి జనాల్లో. పుష్ప 2 సినిమా కోసం అభిమానుల్ని 3 ఇయర్స్ వెయిట్ చేయించిన బన్నీ వరుసపెట్టి సినిమాలు చేస్తానని, మరోసారి అభిమానుల్ని ఇంతలా వెయిట్ చేయించను అని ప్రామిస్ చేశారు. ఏడాదికి 2 సినిమాలు చేస్తానన్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ అట్లీ సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. త్రివిక్రమ్ తో చేసే సినిమా మైథలాజికల్ సబ్జెక్ట్ కావడం, అందుకు సంబంధించిన సెట్స్, టెక్నీషియన్స్ ఫైనల్ కాకపోవడంతో అట్లీ ప్రాజెక్టు పట్టాలెక్కించి కొంత షూట్ తర్వాత ప్యారలర్ గా త్రివిక్రమ్ సినిమా చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రెజెంట్ అట్లీ ప్రాజెక్ట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఏడాది కాదు కదా, అసలు 2026లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. పుష్ప 2 సినిమా కోసం 5 ఇయర్స్ లాంగ్ టైం తీసుకున్న అల్లు అర్జున్ అట్లీ సినిమా కంప్లీట్ చేసేందుకు 2 ఇయర్స్ టైం పెట్టేలా కనిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫికల్ వర్క్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీతో అవుట్పుట్ రావాలంటే ఆ మాత్రం టైం తీసుకోక తప్పదు. లేదంటే ఆడియన్స్ నుంచి ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అట్లీ అండ్ టీం పక్కా ప్లానింగ్ తో లేట్ అయినా సరే బెస్ట్ అవుట్పుట్ తో ఆడియన్స్ ముందుకు రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అట్లీ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో బన్నీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. అందుకు సంబంధించి అల్లు అర్జున్ పై మరోసారి ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో లుక్ టెస్ట్ చేశారు. ఒక లుక్ కోసం హెవీ ప్రొస్థెటిక్స్ మేకప్ తో బన్నీపై టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఇంత టైం తీసుకుంటున్న ఈ సినిమా జూలై లాస్ట్ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ హాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో తెరకెక్కబోతోందని అనౌన్స్మెంట్ మీడియాతో ఓ క్లారిటీ వచ్చేసింది జనాల్లో. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో 800 CR భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లానింగ్ లోనే టూ మచ్ టైం తీసుకుంటున్న అల్లు అర్జున్ అట్లీ 2026 కు సినిమాను కంప్లీట్ చేయడం మాత్రం డౌటే అంటున్నారు జనాలు. ఈ మంత్ ఎండింగ్ లో థియేటర్స్ లో రచ్చ చేయాల్సిన రౌడీ హీరో వెనక్కి తగ్గారు. కింగ్డమ్ మూవీని పోస్ట్ పోన్ చేసిన విజయ్ దేవరకొండ నితిన్ తమ్ముడు సినిమాని టార్గెట్ చేశారు. దీంతో నితిన్ సినిమా డైలమాలో పడిపోయింది. కింగ్డమ్ ఎంట్రీతో తమ్ముడు తప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఈ నెల 30న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమాను జూలై 4కు వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కారణంగా సినిమా ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ చేయడం మంచిది కాదని చెప్పారు కింగ్డమ్ అండ్ టీమ్. దీంతో జూలై 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్ తమ్ముడు విజయ్ ఎంట్రీతో డైలమాలో పడిపోయింది. కింగ్డమ్ స్మార్ట్ బిగిన్స్ అంటూ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన కింగ్డమ్ టీమ్ తర్వాత సైలెంట్ అయిపోయింది.
విజయ్ దేవరకొండ బర్త్డేనా సర్ప్రైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన రౌడీ బాయ్స్ కు జస్ట్ పోస్టర్ తో సరిపెట్టారు. దీంతో కింగ్డమ్ రిలీజ్ పై అందరిలో డౌట్స్ రేజ్ అయ్యాయి. అనుకున్నట్లే సినిమా పోస్ట్ పోన్ అయింది. హరిహర వీరమల్లు కోసమే కింగ్డమ్ వాయిదా పడినట్టు ఇన్సైడ్ టాక్. అయితే కింగ్డమ్ పోస్ట్ పోన్ ఎఫెక్ట్ నితిన్ తమ్ముడి మీద పడింది. అసలు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ హడావిడి చేసి రిలీజ్ డేట్ ఇచ్చిన తమ్ముడు సినిమా విజయ్ దేవరకొండ కింగ్డమ్ పోస్ట్ పోన్ అవడంతో ఇబ్బందుల్లో పడింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే నితిన్ తమ్ముడు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాబిన్ హుడ్ తో ఆడియన్స్ ముందుకొచ్చి డీలా పడ్డ నితిన్ తమ్ముడు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక కింగ్డమ్ తమ్ముడు సినిమాల్ని దిల్ రాజా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రెండు కూడా నెట్ఫ్లిక్స్ సినిమాలే. ఇప్పుడు ఈ రెండు సినిమాలు జూలై 4న మీద కన్నేశాయి. ఒకవేళ కింగ్డమ్ సినిమా కోసం తమ్ముడు మూవీని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే నెట్ఫ్లిక్స్ అందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి నితిన్ తమ్ముడు సినిమాకి విజయ్ దేవరకొండ కింగ్డమ్ పెద్ద సమస్య తెచ్చిపెట్టింది అంటున్నారు ఆడియన్స్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దంగల్ తర్వాత హిట్ చూడని అమీర్ ఈసారి రీమేక్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ప్రెసెంట్ అమీర్ ఖాన్ ఆశలన్నీ సితారే జమీన్ పర్ సినిమా మీదే పెట్టుకున్నారు. మరి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తుందా? ఈ సినిమాతో అమీర్ ఖాన్ హిట్ కొట్టే ఛాన్సులున్నాయా? బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సక్సెస్ చూసి 7 ఏళ్లవుతోంది. 2016లో వచ్చిన దంగల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు అమీర్ ఖాన్. వరల్డ్ వైడ్ గా 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఆ సినిమా కొత్త రికార్డ్స్ ని సెట్ చేసింది. అయితే ఆ తర్వాత అమీర్ ఖాన్ ని బ్యాడ్ లక్ వెంటాడింది. దగ్స్ ఆఫ్ హిందుస్థాన్, ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లాల్ సింగ్ చడ్డా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. దీంతో 3 ఏళ్ల పాటు సినిమాలు చేయని అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాస్కెట్బాల్ కోచ్ గా నటిస్తున్నారు అమీర్ ఖాన్. సిన్సియర్ బాస్కెట్బాల్ కోచ్ అయినప్పటికీ షార్ట్ టెంపర్ ఉన్న రోల్లో కనిపించబోతున్నారు అమీర్ ఖాన్. తన సీనియర్ పై అమీర్ ఖాన్ చేయి చేసుకోవడం, కోర్ట్ ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ పర్సన్స్ కి 3 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చేలా ఆర్డర్ పాస్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. మానసిక స్థితి సరిగా లేని వాళ్ల కోసం జరిగే నేషనల్ ఛాంపియన్షిప్ కి అమీర్ ఖాన్ తన టీం ని ఎలా రెడీ చేశారనేది ట్రైలర్ లో హిలేరియస్ గా చూపించారు. హాలీవుడ్ లో వచ్చిన ఛాంపియన్ సినిమాకి రీమేక్ లా కనిపిస్తోంది. అమీర్ ఖాన్ టాకీస్ పై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అమీర్ ఖాన్. ప్రసన్న ఆర్ఎస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అమీర్ కి జోడీగా జెనిలియా నటిస్తున్నారు. జూన్ 20న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్ అండ్ టీమ్. మరి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో సక్సెస్ ట్రాక్ తప్పిన అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు బాలీవుడ్ ఆడియన్స్. మరోసారి ట్రెండింగ్ లోకి విశ్వంబర ఫస్ట్ సింగిల్ బర్త్డే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న రామ్. పారడైజ్ ఆడియో రైట్స్ దక్కించుకున్న సరిగమ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ నుంచి రిలీజ్ అయిన రామరామ ఫస్ట్ సింగిల్ 25 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. నాని అప్కమింగ్ మూవీ పారడైజ్ ఆడియో రైట్స్ సరిగమ దక్కించుకుంది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కానుంది. రామ్ పోత్రేని బర్త్డే కానుగా రాపోర్ 22 మూవీ టైటిల్ గ్లిమ్స్ ఈ గురువారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో ఉపేంద్ర కీ రోల్ చేస్తున్నారు. నవీన్ చంద్ర అప్కమింగ్ మూవీ 11 సినిమాకి U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా మే 16న ఆడియన్స్ ముందుకొస్తుంది. అశ్విన్ బాబు హీరోగా మెడికల్ యాక్షన్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వచ్చినవాడు గౌతమ్ సినిమా టీజర్ ఈ గురువారం రిలీజ్ కానుంది. ఈ సినిమాని మామిడాల ఎంఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. బద్మాషుల సినిమా నుంచి లోకం మారిందా సాంగ్ ను విడుదల చేశారు నవీన్ చంద్ర. ఈ సినిమా జూన్ 6న థియేటర్స్ లోకి వస్తోంది. విజయ్ యాంటోనీ నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా మార్గాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాని జూన్ 27న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. హాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమా అయిన F1 ఫార్ములా రేసింగ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బ్రాడ్ పిట్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.